హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సిరి సిరి హాయ్ అందరికీ. సో మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చిన ఆ వీడియో ఏంటిదో చూసేయండి. ఇవాళ మేము బయటికి వెళ్తున్నాం. మా మమ్మీకి కొంచెం పని ఉందంట. సో అందుకని మేము పెద్దపల్లికి వెళ్తున్నాం. సో అక్కడ ఏం చేసినామో, ఎక్కడికి వెళ్ళినామో మాయాన్, నేను, మమ్మీ, అమ్మమ్మ కదా. ఎవరెవరు పోతాను? ఆయాన్, మమ్మ, అమ్మమ్మ. ఓకే ఓకే చెప్పు. డన్. ఓకే ఫ్రెండ్స్, let's go. Let's go. Yeah, bye. చలో చలో. మేము కర్రీ చేసి ఆమ్ చేసి తిని గోయింగ్. ఓకే, let us make curry. చలో. సో ఈ వీడైతే చిన్న చిన్న క్యూట్ మాటలు ఇప్పుడే మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడుతున్నాడు, ఇంకెక్కువ మాట్లాడిపోయాలనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు వంట చేసుకొని తినేసి మేమైతే బయలుదేరుతాం. సో ఈ వీడియో అయితే చూస్తూ ఉండండి. బాయ్. చలో కర్రీ చేద్దాంపా. చలో. खोसा तो उनकी क्या लगती है? कितने देर कर आप बोलेगा? आने वाले दिन का। ఇంకి తీసుకురాలా? इधर निकालेगा। తినేసి బయటికి పోవాలని చెప్పినాం కదా. సో మేమైతే పెద్దపల్లికి పోయినాం. పెద్దపల్లికి పోయి అయితే బౌల్ దుకాణంకి పోయి అక్కడ కొన్ని ప్లేట్స్ని బౌల్స్ తీసుకున్నాం. ఆ ప్లేట్స్ బౌల్స్ తీసుకున్నాం. అక్కడ నుంచి అయితే ఆ పని అయిపోయిన తర్వాత అయాన్ కోసం అని ఫాలుదా సెంటర్కి పోయి కొంచెం ఫాలుదా తినేసి అక్కడ ఐస్ క్రీమ్, ఫాలుదా ఇవి తినేసిన తర్వాత మేమైతే ఆ నుంచి బయలుదేరినాం. ఊరికి వచ్చినప్పుడు కనీసం ఒక్కసారైనా అమ్మ వాళ్ళతోని బయటికి పోవాలనిపిస్తుంది నాకైతే. సో అందుకే మేమైతే బయటికి వచ్చినాము ఒక చిన్న పని మీద. ఆ పని అయితే అయిపోయిన తర్వాత అయానికి ఇట్లా ఐస్ క్రీమ్ అయితే తినేస్తాను మమ్మీ. ఐస్ క్రీమ్ తినేటి మేము మాకు కొంచెం కూరగాయలు తీసుకునేది ఉన్నాయి. సో ఊరు కదా, వీక్లీ మార్కెటే ఉంటుంది అక్కడ. అంటే ఆ తర్వాతనైతే రోజులలో మనకు పెద్ద వెజిటేబుల్స్ అంత అవైలబుల్ ఉండవు. మనకి ఇక్కడ సిటీస్ లాగా షాప్స్ ఏమి ఉండవు. సో మార్కెట్ నుంచే తెచ్చుకోవాలి మనం. సో మార్కెట్కి అయితే పోయినాం మేము. మార్కెట్ నుంచి అక్కడి నుంచి అయితే తీసుకున్నాం కూరగాయలకి. ఇట్లా తీసుకొని స్టార్ట్ అయిపోయినాం మా నుంచి. ఇక్కడ అయాన్ మమ్మీ టమాటాలు ఏరుతాను. నా కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలకు ఈ పని రాదు, వాళ్ళు చేయలేరు అని అనే కన్నా వాళ్ళని ఏ పనైనా సరే చేయనియాలి అని నా ఉద్దేశం. అందుకని నేను అయానికి ప్రతి ఒక్క చిన్న పెద్ద పని అన్నీ చెప్తా. వాళ్ళకి అర్థం కావాలి. అట్లా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మేము అక్కడ నుంచి కూరగాయలు తీసుకొని మా బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. బస్ కాడ వెయిట్ చేసి బస్ అయితే ఎక్కి మా ఊరికైతే రీచ్ అయిపోయినాం. ఇది ఇవాళటి వీడియో. నా వీడియోస్ నచ్చుతున్నాయి మీకు అని అనుకుంటున్నా. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం అని ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.